గతంలో వైసీపీకి 50 ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి కూటమి కంటే హుందాగా పోటీ తక్కువ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు 400 సుమారు అదే మరి అదే బ్రదర్ చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు నేను ఎండి రేట్ అడిగి నేను ఎండినా కాదు, నేను ఎండి. నీది ఆంధ్రజ్యోతి, నీ సొంతం ఏంటి మరి? ఇంకేం అలాగే ఇంకేం అది మీరు అందరూ కూడా అందుకే చెప్తాను. నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నావు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికి ఏం చేసినా పర్వాలేదు. ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువ రోజు రోజుకి పలచన అయిపోతాం, ప్రజల దగ్గర పలచన అయిపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను. అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది, తీసుకుంది అనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కానీ మా దొంగ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, మనం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. అది ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగే నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్నుంచి రండి, మా ఏందో అన్నారు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, వెస్ట్తో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ.